పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి నది ఒడ్డున అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపును స్థానిక సింగరేణి బి గెస్ట్ హౌస్ సమీపంలోని సారలమ్మ ఆలయంలో నిర్వహిస్తున్నారు. లెక్కింపు ప్రక్రియను ఆలయ ఈవో కాంతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంతులు ప్రారంభించారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 44 హుండీలను వేములవాడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వచ్ఛంద సేవా సమితి సభ్యుల చేత లెక్కిస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీసు బందోబస్తు మధ్య లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని ఆలయ ఈవో శ్రీకాంత్ తెలిపారు. గత ఏడాది 30,13,000 పైచిలకు ఆదాయం రాగా ఈసారి అంతకంటే ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నామని ఈవో పేర్కొన్నారు. అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు పూర్తి. మొత్తం ఆదాయం 48,86,590 రూపాయలు. వెండి 1 కిలో 800 గ్రాములు, బంగారం 12.4 గ్రాములు, విదేశీ కరెన్సీ $23, 44 హుండీల ద్వారా 29,44,489 రూపాయలు, టెండర్ల ద్వారా 13,84,350 రూపాయలు, టికెట్ల ద్వారా 5,57,670 రూపాయలు రాగా డిజిటల్ స్కానర్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం తెలియాల్సి ఉంది. సారలమ్మ జాతర 2024 నుండి 24/2/2024 వరకు 4 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా భక్తుల మొక్కుబడుల కోసం ఏర్పాటు చేసినటువంటి హుండీలు తేదీ 26/2/2024 ఈ రోజున మన సారలమ్మ దేవాలయం వద్ద లెక్కింపు చేయడం జరిగింది. అట్టి లెక్కింపులో హుండీ ఆదాయము 29,44,489 రూపాయలు రావడం జరిగింది. సంవత్సరం వేలములు 13,84,350 రూపాయలు. బుకింగ్ టికెట్స్ ద్వారా 5,57,670 రూపాయలు. మొత్తం ఆదాయము 48,86,509 రూపాయలు రావడం జరిగింది. గత సంవత్సరం కంటే 99,000 రూపాయలు అధికంగా రావడం జరిగింది. డిజిటల్ ద్వారా ఈ హుండీ ద్వారా అది రావాల్సి ఉన్నది. బ్యాంకు ద్వారా తీసుకున్న తర్వాత తెలుపగలరు. 12 గ్రాములు రావడం జరిగింది. అలాగే మిశ్రమ వెండి 1 కిలో 800 గ్రాములు వచ్చింది. విదేశీ కరెన్సీ అమెరికా డాలర్స్ 23 రావడం జరిగింది. ఇట్టి దానికి సహకరించిన మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే మా స్థానిక శాసనసభ్యులు గారికి, పోలీస్ సిబ్బంది గారికి, మున్సిపల్ సిబ్బంది గారికి, అన్ని శాఖల సిబ్బంది సహాయ సహకారాలతో, ప్రజాప్రతినిధుల సహకారాలతో, అలాగే సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సహకారాలతో దిగ్విజయంగా ఇట్టి జాతరను మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్య జరగకుండా విజయవంతంగా చేసుకోవడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.